అక్షర శబ్దానికి అర్థం బ్రహ్మం అని చెప్పారు. అది ఎందుకు అంటే ఆకాశం వరకు ఉన్న వస్తువులన్నింటినీ అది ధరిస్తోంది కదా, అందుకని నక్షరతి అశ్నుతేవా, దీని వ్యుత్పత్తి నశించదు, వ్యాపకమైనది. ఈ విధంగా ఈ అక్షర శబ్దానికి వ్యాకరణ ఉత్పత్తి. నక్షరతి నా అశ్నుతి, నక్షరతి అశ్నుతేవ, అసంజ్ఞాపన వ్యుత్పత్తి అంటే వ్యాపకమైనది, నశించినటువంటిది అని కూడా ఉంది కదా. అలాగే ఇక్కడ ఈ యః పునరేతం త్రిమాత్రేణ ఓమితి అనేన ఏవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయతి అన్న ప్రశ్న మంత్రములో దేశ పరిచ్ఛిన్న ఫలశ్రుతి లింగము అంటే దేశమునకు పరిచ్ఛిన్నమైనటువంటి ఫలాన్ని చెప్తున్నారు కదా. ఈ హేతువు ద్వారా ఇక్కడ హిరణ్యగర్భ పరకమా లేకపోతే ఇక్కడ ఏం అర్థం చెప్పాలి అని వాడు అడుగుతున్నాడు. ఆపేక్షిక పరత్వం ఉంది కనుక ఇది హిరణ్యగర్భ పరకమా లేకపోతే బ్రహ్మపరకమా ఏమిటి చెప్పాం. యః పునరేతం త్రిమాత్రేణ ఓమితి అనేన ఏవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయతి. 3 మాత్రల ద్వారా ఆ ఓంకారం అక్షరం ద్వారా ఆ పరమ పురుషుణ్ణి ఎవరైతే ధ్యానిస్తున్నారో ఇది విచారణీయ విషయం. సంశయం ఏమిట్రా, పరబ్రహ్మ ధ్యేయం అన్నారు లేక అపరబ్రహ్మమా? అపరబ్రహ్మం అంటే కింద స్థాయిలో ఉన్నటువంటి హిరణ్య గర్భము ధ్యేయమా అనేది ప్రశ్న. పూర్వపక్ష అంటాడు సామభిర్నీతే బ్రహ్మలోకం. సామ వేదానికి అభిమానులైనటువంటి దేవతలు సామదేవతలు అని చెప్పచ్చు. ఆ సామదేవతలు సామ మంత్రానికి అభిమానమైనటువంటి దేవతలు వాళ్ళు ఈ ఉపాసకుణ్ణి బ్రహ్మలోకానికి చేస్తారు అను. దేశ పరిచ్ఛిన్న ఫలము అంటే బ్రహ్మలోకం చెప్పారు. ఇక్కడ అపరబ్రహ్మము ధ్యేయమని చెప్తున్నాను. ఎవడు? పూర్వపక్షం. పరబ్రహ్మం కాదు. సిద్ధాంతం అంటాడు ధ్యాతవ్య రూపంలో ధ్యానించాలని చెప్పారు కదా. పరబ్రహ్మము యొక్క ఉపదేశము. ఎందుకంటే జీవఘనమునకైనా పైన అని చెప్పారు కనుక ఇక్కడ ధ్యాన కర్మ లేక ధ్యాన కర్మ లేక భూత పదార్థముల చింతన కూడా అవ్వచ్చు అంటాడు. అందుకని సమంగా మనం చూడవలసింది ఏమిటి? బ్రహ్మ అంటే ధ్యానము అనేటువంటి క్రియకి కర్మ అయింది బ్రహ్మ కదా. ఇక్కడ 2 శబ్దాలు ఉన్నాయి, ఒకటి పురుషుడు ఒకటి పరశబ్దము. అందుకని ఈ రెండింటికి ప్రతిభిజ్ఞ అవుతోంది అన్నాడు. ప్రతిభిజ్ఞ అంటే తత్తా ఇదంతా అవగాహి జ్ఞానం. అందుకని పరిచ్ఛిన్న ఫలము ద్వారా క్రమముక్తి అభిప్రాయము అంటే ప్రణవోపాసన చేస్తే క్రమముక్తి, వేదాంత విచారం చేస్తే సద్యోముక్తి. ఇప్పుడు సరిపోయిందా? ఇదేమిటి? చతుర్థాధికరణమా?
దీంట్లో వైయాసిక న్యాయం. త్రిమాత్ర ప్రణవే ధ్యేయం అపరం బ్రహ్మవా పరం బ్రహ్మ. ఈ 3 మాత్రలతో ధ్యానించవలసినటువంటిది అపరబ్రహ్మమా పరబ్రహ్మమా. నా పరమితి అపరం అంటే కింద స్థాయిలో ఉన్నది హిరణ్యగర్భం. బ్రహ్మలోక ఫల ఉక్త్యా దేహే అపరం బ్రహ్మ గమ్యతే. దేశ పరిచ్ఛిన్నం చెప్పారు కనుక అపరబ్రహ్మము అంటే హిరణ్యగర్భ బ్రహ్మని ధ్యానం చెయ్యాలి అని పూర్వపక్షి అంటాడు. ఈక్షితవ్యో జీవగణాత్ పరః తత్ ప్రత్యభిజ్ఞయా భవేధ్యేయం పరం బ్రహ్మ క్రమముక్తి ఫలిష్యతి. అది సరిపోయింది. ఇప్పుడు నన్నే పొందుతారంటే పరబ్రహ్మ. ఇది హిరణ్యగర్భ బ్రహ్మము, అది బ్రహ్మమే కదా. హిరణ్యగర్భము బ్రహ్మమే, విరాటుడు బ్రహ్మమే, చతుర్ముఖ బ్రహ్మము బ్రహ్మమే, నిరాకార బ్రహ్మము బ్రహ్మమే. ఏ బ్రహ్మాన్ని పొందుతాడు అని మీరు ఆయన అడగద్దు. అది నన్నే అని అక్కడ చెప్పాడు. కర్మముక్తి, అక్కడ క్రమముక్తి అనుకోవాలి. అందుకు నేను చెప్పాడు ఇక్కడ ఈక్షితవ్యో జీవగణాత్ పరః తత్ ప్రత్యభిజ్ఞయ. ఇక్కడ వాళ్ళు పురుషుడు పరం శబ్దము అన్నవి ప్రత్యభిజ్ఞ అంటే తత్తా ఇదంతా అవగాహన, అదే ఇది అని చెప్పారు కనుక ధ్యేయం పరబ్రహ్మం, కానీ ఫలము క్రమముక్తి. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కూర్చొని జపం చేస్తూ కూర్చోవాలి, మళ్ళీ ప్రణవాలు అంతకాలం. దేని గురించి ధ్యానం చేస్తున్నారు? ఆపస్మరణ భావం. అదే వాళ్ళు దేని ధ్యానం చేస్తున్నారు? అదే వాళ్ళు దేని గురించి ధ్యానం చేస్తున్నారు? ఆత్మ గురించి ధ్యానం చేస్తున్నారు, బ్రహ్మ గురించి ధ్యానం చేస్తున్నారు, బ్రహ్మలోకాన్ని చేస్తున్నారు. ఎంఎం వాపి స్మరణ భావం. దాని మీద బ్రహ్మలోకానికి పోతారు. అది కూడా కోపం తెచ్చుకోవద్దు. ఎవరైతే ప్రణవ ఉపాసన చేస్తున్నారో వాళ్ళు ఒక రోజుకి 12,500 సార్లు జపం చేయాలి. ఒకటి. రెండవది దీర్ఘమాత్రలతో చేయాలి. చేస్తే ఫలితం. వృత్తం ఉన్నాయి కదా, వృత్తం అంటే 3 మాత్రలు. అలా చెప్తూ ఏం చేయాలి? 12,500. సమంగా నిద్రపోవడానికి కూడా టైం దొరకదు. ఇంకా ఎక్కడ ముండకలోనే చెప్పినట్టున్నారో, 1 మాత్ర ద్వారా చేస్తే ఈ భూలోకము, 2 మాత్రలు చేస్తే స్వర్గము, చేస్తే బ్రహ్మ. అది ఇప్పుడు ఆయనే చూసుకుంటాడు చేసేవాడికి. మనం ఇదేమిటి మంది అది కాదు, మాకు పాఠమే దొరకట్లేదు. అచ్చా, ఈక్షతి కర్మ ఉపదేశాధికరణము. దీనికి ముందు మనం వైయాసిక న్యాయమాల చెప్పేశాము. ముందు హిందీ చెప్పామా? హిందీ చెప్పలేదు. నాక్షరతి అశ్నుతేవ అసుం వ్యాపనే
నక్షరతి అంటే నష్టం కానిది అని ఈ అక్షరానికి ఉత్పత్తి. తరువాత ఇది చెప్పడం అయింది, వైయాసిక న్యాయమాల అయింది. ఇప్పుడు టీకా చెప్పాలి. ఇది దేశ పరిచ్ఛిన్న ఫలాన్ని చెప్తోంది. అందుకని ఇక్కడ దేన్ని ధ్యానం చేయాలి? దేశ పరిచ్ఛిన్నమైనటువంటి అపరబ్రహ్మ ధ్యానం చేయాలా, పరబ్రహ్మ ధ్యానం చేయాలా? అంటే వాళ్ళ ధ్యానం చేయవలసింది పరబ్రహ్మమే, కానీ పొందేది అపరబ్రహ్మ, బ్రహ్మలోకాన్ని. అది వాడు నిశ్చయం చేశాడు. ఇప్పుడు టీకా చూద్దాం. ప్రశ్నోపనిషత్తు శ్రూయతే యః పునరేతం త్రిమాత్రేణ ఓమిత్తి ఏతేనేవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత. ఎవరైతే దీన్ని 3 మాత్రల ద్వారా, అంటే ఇప్పుడు చెప్పామే అలా దీర్ఘంగా కృతముతో ఈ అక్షరాన్ని ఉపాసన చేస్తారో వాళ్ళు పరమపురుషుడిని పొందుతారు అని చెప్పారు కదా. తత్ర ధ్యేయం వస్తు హిరణ్యగర్భాఖ్యం అపరం బ్రహ్మ ఉత పరం బ్రహ్మ. ఈ ధ్యేయ వస్తువు ఆ సర్వవ్యాపకమైన ఆ సూత్రాత్మని ధ్యానం చేయాలా, లేకపోతే నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానం చేయాలా అన్నది ప్రశ్న. సంశయే అపరం ఇది తావత్ ప్రాప్తం. హిరణ్య గర్భుణ్ణి ధ్యానం చేయాలని పూర్వపక్షం అంటున్నాడు. స సామభిరునీతే బ్రహ్మలోకం. సామ మంత్రాలుగా అభిమానమైనటువంటి దేవతలు వానిని బ్రహ్మలోకానికి తీరుస్తారు అని చెప్పారు కనుక అపర బ్రహ్మాన్ని ధ్యానం చేయాలి అంటాడు పూర్వపక్షం. ఇది కమలాసన లోక. కమలం ఆసనం యస్య ప్రాప్తి. పరబ్రహ్మ ధ్యానస్య పరమ పురుషార్థస్య తావన్మాత్ర ఫలత్వానుపత్తే. ఈ పరబ్రహ్మ ధ్యానము చేసినంత మాత్రాన ఆ పరమపురుషుడిని అనుభవించలేము, లభించదు. పరం పురుషం ఇది పరశబ్ద విశేషణం అపరస్మిన్ అపి బ్రహ్మణి ఉపపద్యతే. పరం పురుషాన్ని ఇక్కడ ఉపయోగించినప్పటికీ ఇక్కడ అపర బ్రహ్మాన్ని ధ్యానం చేయాలి అని పూర్వపక్షి చెప్తున్నాడు. సిద్ధాంతం అంటున్నాడు పరమేవ బ్రహ్మ విధ్యేయం. పరమ ఈక్షితవ్యస్య పరస్య ధ్యేయత్వేన ప్రత్యభిజ్ఞానాత్. ఇచ్ఛ దేనికి ఈక్షిత? పరస్య ధ్యేయత్వేన, పరబ్రహ్మాన్ని ధ్యానం చేయాలని చెప్పారు. స ఏతస్మాత్ జీవగణాత్ పరాత్పరం పురుషయం పురుషం ఈక్షతే. ఏతస్మాత్ సహ ధ్యానకర్త జీవఘనాత్, ఈ అన్ని జీవుల సమిష్టి రూపం. అదేమిటి? హిరణ్య గర్భుడు కూడా అందులోకి వచ్చేసాడు. జీవఘనాత్ పరాత్పరం అంటే హిరణ్య గర్భుడు తర్వాత పైన ఉన్నటువంటి పురుషయం, ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం. పురుషం పూర్ణాత్ పురుష ఈక్షతే, చూడాలనుకుంటున్నారు, చింతన చేయాలని. ఇది వాక్యశేషే శ్రూయతే. తస్య అయం అర్థ. ఈ వాక్యానికి అర్థం ఏమిటి? స ఉపాసనయా, స సాధక బ్రహ్మలోకం ప్రాప్త స ఏతస్మాత్ జీవ సమిష్టి రూపాత్ ఉత్కృష్టాత్ హిరణ్య గర్భాత్ అపి ఉత్కృష్టం. హిరణ్య గర్భం కన్నా ఉత్కృష్టమైనటువంటి సర్వ ప్రాణి హృదయ శయానం, అన్ని ప్రాణుల హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మానం పశ్యతి, ఆ పరమాత్మను చూస్తాడు. ఇది ఈక్షితవ్య యః పరమాత్మ స ఏవ వాక్యోపక్రమే ధ్యాన విషయత్వేన. దేన్నైతే వాడు చూస్తాడో అని చెప్పాడో పరమాత్మని, దాన్ని ధ్యానం చెయ్యాలి. అందుకని పరపురుష శబ్దాభ్యాం తస్య ప్రత్యభిజ్ఞ. పరపురుషుడు అనేటువంటి శబ్దాల ద్వారా ఏదైతే చూస్తామని చెప్పామో అది ఆ బ్రహ్మను గురించే చెప్పారు. నచ బ్రహ్మలోకే ప్రాప్తి మాత్రం ఫలం క్రమముక్తి సంభవాత్. బ్రహ్మలోకం వరకే ఉంటాడని కాదు నాయన, వాడికి క్రమముక్తి దొరుకుతుంది. తస్మాత్ బ్రహ్మైవ ధ్యేయం. అందుకని 3 మాత్రల ద్వారా ధ్యానం చేయాలి బ్రహ్మని, కానీ క్రమముక్తి. దీని తర్వాత అధికరణం. దీనికి సూత్రాలు ఉన్నాయా?
ఒకటే ఉందా? అచ్చా. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ. ఇక్కడ వాడు మూలమంత్రంలో చెప్పాడు, ఏతస్మాత్ జీవగణాత్ పరాత్పరం పురుషయం పురుషమీక్షతే. అంటే ఆ హిరణ్య గర్భము కన్నా పైన ఉన్నటువంటి పరబ్రహ్మని చూస్తాడు అని చెప్పాడు కదా. మరి హిరణ్య గర్భము కన్నా పైన ఉన్నటువంటి వాడెవడు? పరబ్రహ్మ. దాన్ని ఈక్షతి అనేటువంటి క్రియకి కర్మగా చెప్పారు. దేన్ని? పరబ్రహ్మ. అందుకని ఈక్షతి కర్మ వ్యపదేశాత్ స ఏవ ధ్యేయ పరబ్రహ్మమేవ ధ్యేయ నతో అపరబ్రహ్మ. స పరమేవ బ్రహ్మ ధ్యాతవ్య కుతః ఈక్షతి కర్మ వ్యపదేశాత్. ఈక్షణ క్రియ ఏదైతే ఉందో దాని కర్మరూపంగా ఆ పరబ్రహ్మాన్ని చెప్పారు నాయన. అందుకని పరపురుష శబ్దసే తర్వాత పరపురుషము అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రతిభిజ్ఞారూపంగా చెప్పారు కనుక దాన్ని ఆ పరపురుషుణ్ణి ధ్యానం చెయ్యాలి. ప్రతిభిజ్ఞ అంటే తత్తా ఇదంతా అవగాహన జ్ఞానము. సోయం దేవదత్త దాన్ని ప్రతిభిజ్ఞ అంటారు. అందుకని ప్రతిభిజ్ఞ ద్వారా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? పరబ్రహ్మ ధ్యానము, అపరబ్రహ్మ ప్రాప్తి. కింద ధ్యానము బ్రహ్మ. దేని ద్వారా? మాత్రములు ఓంకారం. ఇప్పుడు స్పష్టమైపోయింది కదా. సరే, నీ ప్రశ్నకే వచ్చింది అధికరణం. అచ్చా, ఇప్పుడు దహరాధికరణం ఇదేనా? ఇందులో ఏం చెప్తున్నారు?